Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే మంచి టాపిక్తో అయితే మీ ముందుకి రావడం జరిగిందనమాట. సో ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, ముందే చెప్తున్నాను. సో ఈరోజు మనం చెప్పుకునే ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది పబ్లిక్ పేపర్ అమ్మ. సో ఆల్రెడీ ఒక యూనివర్సిటీకి పబ్లిక్ ఎగ్జామినేషన్ డిగ్రీ సెమిస్టర్ 1 2023-2024 జరగడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి మోడల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క సొల్యూషన్స్, కంప్లీట్ పేపర్ మొత్తం కూడా ఈరోజు ఈ వీడియోలో నేనైతే చేయబోతున్నాను. సో వీడియో అనేది లెంత్ పెరగొచ్చు, మీరెవరు వరీ అవ్వద్దు. ఎందుకంటే లెంత్ పెరిగినా కూడా కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం చెప్పుకునేది ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ పేపర్. అర్థమైందా? ఆల్రెడీ ఎగ్జామ్ జరిగింది. సో ఏ విధంగా ఇచ్చాడు, మనం పెట్టుకున్న వీడియోస్ ఎలా ఉపయోగపడుతున్నాయి, మనం ఇస్తున్న పీడిఎఫ్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి, ఇదంతా కూడా మీకైతే క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను అనమాట. కాబట్టి ప్రతిదీ చూడండి, కంప్లీట్గా పేపర్ మొత్తం మీ అందరికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చాలా సింపుల్ వేలో. కాబట్టి టాపిక్లోకి వచ్చేద్దాం. రైట్, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎసెన్షియల్స్ పేపర్, పబ్లిక్ పేపర్ అమ్మ. ఇది అర్థమైందా? ఇది పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ అనమాట. సో సెక్షన్ ఏకి సంబంధించి మనం వెళ్దాం. ఫస్ట్గా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, 30 మార్క్స్. ఓకేనా, 30 మార్క్స్కి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ పేపర్ అంతా కూడా చూసిన తర్వాత మాకు ఏమైనా యూజ్ ఉందా అంటే 100% ఉంటుంది. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీస్కి కూడా, ఏ యూనివర్సిటీని మీరు తీసుకోండి, ఓకేనా, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి నేమ్స్తో. ఈ ఎన్ని యూనివర్సిటీలకు సంబంధించి మనకి కొన్ని యూనివర్సిటీస్కి ప్రజెంట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, జరుగుతున్నాయి అన్నమాట. అర్థమైందా? సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు ఈ మోడల్ పేపర్ అనేది వన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ యొక్క పేపర్ అనమాట ఇది. అయితే దీని విధంగానే మిగతా యూనివర్సిటీస్ కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మోడల్స్ అనేవి మారవు. ఇప్పుడు మీది ఆబ్జెక్టివ్ అయితే మాత్రం డెఫినెట్లీ మీ అందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆబ్జెక్టివ్ అనగానే మనకి ఈ విధంగానే ఇవ్వాలి. ఓకేనా, బిట్ అంటే బిట్ లాగే ఉండాలి తప్ప ఎస్ఏలా ఉండకూడదు కదా. కాబట్టి దానికంటే ఒక లాజిక్ ఉంటుంది. ఎంతవరకు ఇవ్వాలో క్వశ్చన్స్ ఆ లాజిక్లోనే ఇస్తారు. అర్థమైందా? దాన్ని సాల్వ్ చేయడానికి మనకి ఎక్కువ టైం పట్టే విధంగా ఇవ్వడం అనమాట. చూడగానే మన ఆన్సర్ పెట్టే విధంగా ఇస్తాడు. కాబట్టి అది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వర్రీ అవ్వద్దు, ఇది ప్రతి యూనివర్సిటీకి కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ కింద కమెంట్ సెక్షన్లో మా యూనివర్సిటీది, మా యూనివర్సిటీస్ అని పెట్టక్కర్లేదు మీరు. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకోసం మీకు క్లారిటీ ఇస్తున్నాను. అర్థమైందా? రైట్, సో టాపిక్లోకి వద్దాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే ఈ పేపర్లో మనకి ఇచ్చాడు. మీకు డైరెక్ట్గా పేపర్ పెట్టకుండా అన్ని రాసి ఎందుకు ఇస్తున్నానంటే ఎక్స్ప్లెనేషన్ చేయాలి కాబట్టి. ఇప్పుడు నేను పేపర్ పెట్టేసి వాయిస్ ఓవర్ పెట్టాను అనుకుని నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అవ్వదు కాబట్టి ఇలా ఇస్తున్నాను. ఓకే, ద వాల్యూ ఆఫ్ సీకెంట్ 30 ఈజ్. సో సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు చూసారా, 1 మార్క్కి. వాల్యూ ఆఫ్ సీకెంట్ 30. ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ మీరు చదివే ఉంటారు కదా, దాన్ని బట్టి ఇది అప్లై చేసుకోవచ్చు. అవునా కాదా? సింపుల్. ఓకే, మనం వీటి మీద వీడియోలో చేసాం, కింద లింక్స్ ఇచ్చాను చూడండి. పార్ట్ 1 నుంచి చాలా వరకు కూడా అన్ని టాపిక్స్ని టచ్ చేస్తూ చేసాం అన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలాగా. సో ఆ లాజిక్స్ అన్నీ ఇక్కడ ఉపయోగపడతాయి. నో వరీ అట్ ఆల్. ఓకే, మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఎలా చేయాలనేది. రైట్, సో వాల్యూ ఆఫ్ సీకెంట్ 30 ఈజ్ అని అడిగాడు. సింపుల్గా సీకెంట్ 30 కావాలంటే మీకు ఐదర్ టేబుల్ గుర్తున్నా పర్లేదు, బట్ మనం వీడియోస్లో ఏం ట్రిక్ చెప్పామంటే సీకెంట్ అంటే కాస్కి రివర్స్ కాబట్టి 1/cos 30 అని రాసుకోవచ్చు. సీకెంట్ ప్లేస్లో, సీకెంట్ 30 ప్లేస్లో 1/cos 30 రాయొచ్చు. 1/cos 30 అంటే cos 30 వాల్యూ ఎంత అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే సైన్ కాస్ tan మీరు చదివేస్తారు కాబట్టి. అర్థమైందా? సో 1/cos 30 అంటే ముందు cos 30 వాల్యూ కావాలి. sin 30 అనేది 1/2, cos 60 అంటే sin 30 cos 60 మ్యాచ్ అవుతాయి, cos 30 sin 60 మ్యాచ్ అవుతాయి. కాబట్టి cos 30 అంటే sin 60, sin 60 ఎంత మా √3/2. కాబట్టి cos 30 వాల్యూ ఎంత అవుతుంది? √3/2 అవుతుంది. సో ఇది రెసిప్రోకల్ అవుతే మీకు 2/√3 వస్తుందమ్మా. కాబట్టి ఆన్సరు సీకెంట్ 30కి ఎంత? 2/√3, ఆప్షన్ సి. ఎంత సింపుల్గా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 2 tan 60/1 + tan square 60 ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. వీటికి ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. మీకు ఎలా ఇచ్చాడంటే ఆప్షన్ చాలా తెలివిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు డైరెక్ట్ వాల్యూ అడగలేదు, ఆ వాల్యూని మళ్ళీ ట్రిగ్నోమెట్రిక్లో అడిగాడు అనమాట. అంటే ఒకసారి చూడండి, నేను చెప్తాను. ఇక్కడ 2 tan 60/1 + tan square 60 అంటే సాల్వ్ చేసేద్దాం. ఫస్ట్ సాల్వ్ చేసిన తర్వాత వీ విల్ గో టు ద ఆప్షన్స్. రైట్, 2 tan 60/1 అది ఇక్కడ చేస్తాం చూడండి. 2 tan 60/1 + tan square 60 ఇది వాల్యూ అమ్మ. సో 2 tan 60 అంటే 2 ×
tan 60 ఎంత? tan 60 ఎంత అమ్మా? √3. గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ టేబుల్ చెప్పాను, మీకు తెలిసే ఉంటుందిలేండి. tan 60 అనేది √3, tan 30 అయితే 1/√3. కాబట్టి √3/1 ప్లస్ మళ్ళీ tan 60 అన్నాడు కాబట్టి √3, tan స్క్వేర్ అన్నాడు కాబట్టి √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అయితే ఇక్కడ మీకు పైన 2√3 మిగిలింది, కింద 1 + 3 మిగిలింది. 1 + 3 ఎంతమ్మా? 4. అంటే 2 1s 2 2s కట్ చేయొచ్చు. అంటే మీకు ఇక్కడ √3/2 వచ్చిందిరా ఆన్సర్. ఎంత వచ్చింది? √3/2. మీరు ఇక్కడ √3/2 రాయడానికి లేదు, ఎందుకంటే ద ఆప్షన్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ ఫామ్. ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మీకు sin 60 వాల్యూ అంటే ఈ √3/2 దేని వాల్యూ అని అలా ఇచ్చాడు, మళ్ళీ మార్చాల్సి వస్తుంది. అర్థమైంది? మీకు ఒకళ్ళు బ్లాంక్ ఇచ్చాడు అనుకోండి, ఇది అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ కాకుండా బ్లాంక్ ఇచ్చినట్టయితే మీరు సింపుల్గా ఆన్సర్ ఇది పెట్టవచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఆప్షన్స్ మార్చాడు చూడండి. √3/2 దేని వాల్యూ అక్కడ మీరు కనుక్కోవాలి. sin 60 వాల్యూ అయినా √3/2, sin 60 వాల్యూ ఆప్షన్ ఏ ఆన్సర్ అనమాట. మిగతా చూడండి. sin 30 ఎంత? 1/2 కాదు. cos 60 ఎంత? sin 30 అన్నా cos 60 అన్నా ఒకటని ఎందాలే మీకు చెప్పాను కాబట్టి అది 1/2. tan 60 ఎంత? √3. ఆల్రెడీ మనం ఇక్కడ ఈ సమ్మలో కూడా అదే వాడుతున్నాం, √3 కాబట్టి కాదు. మరి ఆన్సర్ ఏమై ఉంటుంది అంటే sin 60 అవుతుంది అనమాట. అలా ఏమై ఉంటుందని కాదు, మీరు చదువుతారు ఆల్రెడీ వాల్యూస్, నో ప్రాబ్లం. sin 60 ఎంత అంటే √3/2. దీని మీద వీడియోస్ అయితే ఆల్రెడీ చేసాము, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, కంప్లీట్గా చూడండి. అర్థమైందా? ఎక్స్ప్లెనేషన్స్, సమ్స్ అన్నీ మనం చేసాం. ఓకే, సో √3/2 ఆన్సర్. √3/2 ఎవరికిరా అంటే sin 60కి √3/2, sin 30 1/2, sin 60 √3/2. అర్థమైందా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్, మనం కూడా చేసాం వీడియో దీని మీద. ఓకేనా? ఎవరైతే చూసారో, ఎవరైతే మన వీడియోస్ని చూసి ఫాలో అవుతున్నారో, నోట్సెస్ రాస్తున్నారో వాళ్ళందరూ చేయగలుగుతారు. మ్యాథ్స్ మీద మనం ఎక్కువ వీడియోస్ అయితే చేసాం. ఓకే, రైట్. సో 1 + iకి మాడ్యులస్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఎంతమ్మా? చూడండి, మాడ్యులస్ అంటే అర్థం mod z అని. మాడ్యులస్ అంటే అర్థం mod z అని. మనం ఆల్రెడీ మాడ్యులస్ అంటే ఎలా ఫైండ్ చేయాలి, ఆర్గ్యుమెంట్ అంటే arg z ఎలా చేయాలో చెప్పాం. సో మాడ్యులస్ చేయాలంటే ఎప్పుడైనా సరే ఇచ్చిన 1 + i అంటే mod zని మనం r అని కూడా పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. r అన్నా mod z అన్నా ఒకటే, దాన్నే మాడ్యులస్ అని పిలుస్తారు. ఓకే, సో 1 + iకి ఎలా చేయాలంటే 1 + iని r ఆఫ్ cos θ + i sin θతో ఈక్వల్ చేయాలి. నేను ఇక్కడ స్పీడ్గా డైరెక్ట్ చేసేస్తాను, మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం వీడియోస్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని పెట్టాం కాబట్టి మీరు వెళ్ళి చూడొచ్చు అవి. ఓకే, ఇక్కడ డైరెక్ట్ సొల్యూషన్స్లో ఉన్నాం, ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్పీడ్గా చేయాలి, తప్పదు. ఓకే, సరే రైట్. సో 1 + i = r cos θ + i sin θ. ఇప్పుడు ఇక్కడ మీరు రియల్ వాల్యూస్, ఇమేజినరీ వాల్యూస్ ఈక్వేట్ చేసుకోండి. అంటే 1 = r cos θ, అలాగే 1 = r sin θ. అర్థమైందా? సో ఈ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలంటే ఆ వీడియోస్ చూడండి. సో ఇది అంటే ఇవి ఏంటవుతాయి? రియల్ వాల్యూస్ అవుతాయి, ఇవి ఇమేజినరీ వాల్యూస్ అవుతాయి. ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ చూడండి చాలా క్లియర్గా, వీటిని దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. ఓకే, ఫర్దర్గా ఏం చేయాలంటే ఇక్కడ స్క్వేరింగ్ చేసి యాడ్ చేయాలి. ఏం చేయాలి? స్క్వేరింగ్ చేసి యాడ్ చేయాలి. అంటే దీని స్క్వేర్ ఎంత? 1 స్క్వేర్, 1కి స్క్వేర్ 1 స్క్వేర్. అలాగే దీని స్క్వేర్ ఎంత? 1 స్క్వేర్. యాడింగ్ అన్నానంటే అర్థం ఏంటి? దీని LHS పార్ట్, దీని LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్, దీని లెఫ్ట్ కలాలి, దీని రైట్ కలాలి. అది కాన్సెప్ట్ అక్కడ, అంతే కదా? యాడింగ్, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ అంటే అది. సో స్క్వేరింగ్ చేసాను, దీనికి కూడా స్క్వేరింగ్ చేయండి, యాడ్ చేయండి. 1 స్క్వేర్, ఇది 1 స్క్వేర్లు చేసాం, యాడ్ చేసాం. మళ్ళీ వీళ్ళిద్దరికి స్క్వేర్ చేయండి. r cos θ అంటే r స్క్వేర్ cos స్క్వేర్ θ. ఇప్పుడు దీనిది ఎంత? r స్క్వేర్ sin స్క్వేర్ θ. వాళ్ళిద్దరు ఒకరికి ఎందుకు వచ్చారంటే ఇద్దరు రైట్ హ్యాండ్ సైడ్ కాబట్టి, వీళ్ళిద్దరు ఒకరికి ఎందుకు వచ్చారంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాబట్టి. లాజిక్ అర్థమైంది కదా? రైట్. సో ఇద్దరిని యాడ్ చేయాలి అంటే ప్లస్ పెట్టండి. అర్థమైందా? ఇప్పుడు సాల్వ్ చేయండి. 1 స్క్వేర్ అంటే 1, 1 + 1 ఎంతమ్మా? 2 = ఇక్కడ r స్క్వేర్ cos స్క్వేర్ θ + r స్క్వేర్ sin స్క్వేర్ θలో r స్క్వేర్ కామన్ తీస్తే cos స్క్వేర్ θ + sin స్క్వేర్ θ ఇచ్చారమ్మా, వచ్చింది. అర్థమైందా? cos స్క్వేర్ θ + sin స్క్వేర్ θ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మీకు 3 ఐడెంటిటీస్ ఉంటాయి. secant స్క్వేర్ θ - tan స్క్వేర్ θ = 1, cosecant స్క్వేర్ θ - cot స్క్వేర్ θ = 1, sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ = 1. ఈ 3 ఉంటాయి కదా? ఇది మీకు ఆల్రెడీ మనం చెప్పిన క్లాసెస్ ఫాలో అవుతూ ఉంటే తెలుస్తుంది, చేస్తాం ఆల్రెడీ వీడియోస్, మీరు చూడండి. సో ఇప్పుడు
దాని వాల్యూ ఎంత అవుద్ది 1 అవుద్ది. కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు అక్కడ r² ఇంటూ 1 అంటే r². ఇక్కడ 2 వచ్చింది. కానీ నీకు ఇక్కడ మాడ్యులస్ అంటే r అడుగుతున్నాడు, r² అడగట్లేదు. కాబట్టి ఆ స్క్వేర్ని తెచ్చేస్తే ఏమవుతుందమ్మా రూట్ అవుతుంది. అంటే r వాల్యూ ఎంతరా √2. కాబట్టి ఇక్కడ మాడ్యులస్ వాల్యూ ఎంత అవుద్ది క్వశ్చన్కి √2 అవుతుందమ్మా. అర్థమైందా? దీనికే ఆర్గ్ జెడ్ ఎలా కట్టాలో కూడా మనం చెప్పాం. బట్ ఇక్కడ అడగలేదు కదా, అడగడు, అంత పెద్దది అడిగాడు మీకు. ఓకే, సో ఇక్కడతో వదిలేస్తే సరిపోద్ది అనమాట. సో ఇవి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసుకోండి ఒక దగ్గర. ఇదే లాజిక్ని బేస్ చేసుకొని మీ అందరికీ మిగతావి కూడా పెట్టడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇంకో విషయం, మనం ఆల్రెడీ పీడిఎఫ్స్, మనం ఏవైతే పీడిఎఫ్స్ ఇస్తున్నామో ప్రొవైడ్ చేస్తున్నామో ఆ పీడిఎఫ్స్లోవే మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయి. చాలామంది పీడిఎఫ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా రాశారు. వాళ్ళు నాకు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మనం పెట్టిన పీడిఎఫ్స్లో బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జామ్లోనే అడుగుతున్నాడు. కాబట్టి మన పీడిఎఫ్స్ అనేవి 100% యూజ్ అవుతుందని చెప్పడానికి ఈ పేపర్ కూడా మనకి ప్రూఫ్ అనమాట. అర్థమవుతుందా? సో మీకు కూడా పీడిఎఫ్స్ కావాలంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. MTH_Harish ఈజ్ ద ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఆ ఓన్గా తయారు చేసిన మెటీరియల్లో మీకు కంప్లీట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ అన్ని రిలేటెడ్గా సంబంధించి ఎలాంటి వాడికి అవకాశం ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని తయారు చేసిన పీడిఎఫ్స్ అవి. సో టైం వేస్ట్ చేయొద్దు, ఇదనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు మనం రిమైనింగ్ చూద్దాం. రిమైనింగ్ ఇచ్చాను చూడండి అమ్మా. ఇప్పుడు 4th క్వశ్చన్కి వద్దాం. 4th క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, అంటే ఇదన్నా వెక్టార్స్ కాబట్టి మీకు పైన బార్ ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 3i + 2j - 6k ఒక వెక్టారు, బి ఈజ్ ఈక్వల్ టు 4i - 3j + k ఇంకొక వెక్టార్. 2 వెక్టార్స్ ఇచ్చాడు. దెన్ ఏ డాట్ బి అడుగుతున్నాడు. ఏ డాట్ బి అంటే డాట్ ప్రోడక్ట్ అని, ఏ క్రాస్ బి అయితే క్రాస్ ప్రోడక్ట్ అని అర్థం అనమాట. అర్థమైందా? సో మన దగ్గర పీడిఎఫ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. నేను వీటి మీద ఇంకా క్లాసెస్, వెక్టార్స్ మీద మనమైతే క్లాసెస్ పెట్టలేదు. ట్రిగ్నోమెట్రీ, కాంప్లెక్స్ నెంబర్స్, డిఫరెన్సియేషన్ వీటి మీద అయితే పెట్టాం, ఇంకా వెక్టార్స్ మీద పెట్టలేదు. బట్ ఈ అన్నిటికి ఓవరాల్ పేపర్ మొత్తం మీకు సొల్యూషన్స్ కావాలంటే మాత్రం పీడిఎఫ్స్ తీసుకోండి. ఓకేనా? నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే దాని డీటెయిల్స్ మీకు పెడతాను. రైట్, సో అందులో అన్నీ ఉంటాయి. అయితే డాట్ ప్రోడక్ట్ ఇప్పుడు మనం అప్లై చేయాలి. డాట్ ప్రోడక్ట్ ఎలా అప్లై చేస్తారు ఈ సంపరంగా చెప్తాను చూడండి. ఏ డాట్ బి కట్టాలమ్మా. ఏం కట్టాలి? ఏ డాట్ బి. దీనికి మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. 2 ఇంపార్టెంట్ థింగ్స్ మీకు చాలా ఇంపార్టెంట్ దీనికి. ఓకేనా? ఒకటి ఐ డాట్ ఐ అన్న, జే డాట్ జే అన్న, కే డాట్ కే అన్న, అంటే దానికి అదే డాట్ ప్రోడక్ట్ అయ్యేటప్పుడు దాని వాల్యూ 1 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను కొంచెం చిన్నవి రాస్తున్నాను, ఉండండి. చూడండి, ఐ డాట్ ఐ అన్న, జే డాట్ జే అన్న, కే డాట్ కే అన్న వాల్యూ ఎంత 1. అలాగే ఇంకొకటి ఐ ఇంకో దాంతో అంటే వేరు అయితే 2 సేమ్ అయితే 1, డిఫరెంట్ అయితే 0. అంటే ఐ డాట్ జే 0, జే డాట్ ఐ 0, కే డాట్ ఐ 0, జే డాట్ కే 0. ఇలాగ ఏది వచ్చినా కూడా 0. 2 రాస్తున్నారు అందుకే సింపుల్గా. డిఫరెంట్ వస్తే 0, సేమ్ వస్తే 1. ఈ 2 వాల్యూలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఇవి ఇంకా డీటెయిల్డ్గా మనకి ఉంటాయి పీడిఎఫ్స్లో. సో ఇక్కడ ఏ డాట్ బి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏం కట్టాలి? ఏ డాట్ బి. ఏ ఎంత ఇచ్చాడు రాయండి. 3i + 2j - 6k ఇది ఏ వాల్యూ. డాట్ బి వాల్యూ ఎంతమ్మా? 4i - 3j + k ఇది బి వాల్యూ. సో ఇప్పుడు ఏ డాట్ బి ఎలా కట్టాలి మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఐ డాట్ జే అనేది 0 ఎలాగా, ఐ డాట్ ఐ అంటేనే 1 కదా. కాబట్టి ఐతో అయినప్పుడు, జేతో అయినప్పుడు, కేతో అయినప్పుడే వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. మిగతా అన్నిటికీ 0 అవుతాయి. మామూలుగా ఇది మల్టిప్లికేషన్ ఎలా చేస్తారు చెప్పండి. ఈ 3iతో ఈ మొత్తాన్ని చేస్తాం, ఈ 2jతో ఈ మొత్తాన్ని చేస్తాం, 6kతో మొత్తం చేస్తాం. ఈ 3iతో మొత్తాన్ని మల్టిప్లై చేసేటప్పుడు వీళ్ళిద్దరే మిగులుతారు, వీళ్ళిద్దరు 0లు అయిపోతారు. ఎందుకంటే ఐజే 0, ఐకే 0 కాబట్టి వీళ్ళిద్దరికి చేయండి. సింపుల్ చెప్పేస్తున్నాను. ఐతోని, జేతో, కేతో చేసేది సరిపోద్ది. డాట్ ప్రోడక్ట్కి మాత్రమే. ఓకేనా? క్రాస్కి కాదా టెక్నిక్. చూడండి, 3i × 4i ఎంత? 4 3s ఎంతమ్మా? 12. i × i 1 కాబట్టి అయ్యొద్దు ఇంకా. అర్థమైందా? ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జే ఇంటూ జే చేయండి. 2 3s ఎంత? 6. ప్లస్ ఇంటూ మైనస్ అంటే 2 ముందు ప్లస్ ఉంది, 3 ముందు మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. జే ఇంటూ జే 1 సరిపోయింది, వదిలేయండి. తర్వాత చూడండి, ఇక్కడ -6 ఇంటూ -i అంటే ఇక్కడ 6 × 1 ఎంత? 6. అర్థమైందమ్మా?
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మధ్యలో కాల్ వస్తుంది సో అందుకే రైట్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కే ఇంటూ కే కూడా 1 అనమాట, సెట్ అయిపోయింది అలాగా. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇవే వాల్యూస్, ఇక్కడ ఐ ఇంటూ ఐ 1 అయిపోయింది, జే ఇంటూ జే 1 అయిపోయింది, కే ఇంటూ కే 1 అయిపోయింది. చూడండి 12 -6 కూడా -12 అంటే 0. ఆన్సర్ ఎంతమ్మా దీనికి 0. అలా చేసుకోవాలి, అర్థమైంది నేను చెప్పేది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ద డేటా ఈజ్, సో ఇక్కడ సింపుల్గా మీకు మోడ్ వాల్యూ అడుగుతున్నారు. సో ఇది మీకు స్టాటిస్టిక్స్ టాపిక్, మీను మోడు మీడియన్ అంటే ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలియాలి. సో ఇప్పుడు సింపుల్గా 1 మార్క్ కాబట్టి మోడ్ అడుగుతున్నాడు. ఇక్కడ మీకు 15, 14, 19, 20, 14, 15, 14, 18, 14, 15, 14 ఇవన్నీ ఇచ్చాడు. ఇందులో మోడ్ ఏంటి, సింపుల్ టెక్నిక్ ఏంటంటే మోడ్కి మీ అందరికి తెలిసే ఉంటుంది, ఏదైతే మనకి మోస్ట్ రిపీటింగ్ వాల్యూ ఉంటుందో దాన్నే మనం మోడ్ అంటాం. అర్థమైందా, అంటే మోస్ట్ అక్కరింగ్ వాల్యూ, మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేది ఉన్న అన్నిటిలో కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 15 చూద్దాం, 15 1 2 3 టైమ్స్ వచ్చింది. 14 చూస్తే 1 2 3 4 5 20 18 19 ఒకేసారి వచ్చాయి, బట్ 14 వాల్యూ అనేది ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి అదే మోడ్ అవుతుంది. సింపుల్ ఆన్సర్ డి ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ చూడండి అమ్మా, ద యావరేజ్ ఆఫ్ ద డేటా, ఇది సింపుల్ 605 710 745 835 910 ఈజ్ అన్నాడు. సో ఇది నేను మీకు చేయట్లేదు ఎందుకంటే చిన్న విషయం, టైం మనం వేస్ట్ చేయకూడదు. ఇదేంటి యావరేజ్ అడిగాడు, యావరేజ్ అంటే అర్థం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయండి వచ్చేస్తుంది. అంటే ఎలా చేయాలి చెప్తాను చూడండి, ఇది మామూలుదే, మీకు ఏదైతే బాగా ఇంపార్టెంట్ ఏదైతే మీరు చేయలేరో అది చెప్తే ఉపయోగం ఉంటుంది. ఇక్కడ 605 710 ఈ అన్నిటిని కలపాలి. 605 ప్లస్ 710 ప్లస్ 745 ప్లస్ 835 ప్లస్ 910 అంతే, ఎన్ని వచ్చాయమ్మా 5 వచ్చాయి, బై 1 2 3 4 5 కాబట్టి 5 వేయాలన్నమాట. దీన్ని మనం ఏమంటాం అంటే యావరేజ్ అంటాం, అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇవన్నీ యాడ్ చేసి బై 5 చేసి క్యాన్సిల్ చేయండి. ఇవన్నీ మామూలే, మల్టిపుల్ ఇవన్నీ ఎడిషనే డివిజనే చేయాలి. చేస్తే మీకు ఇందులో ఒక ఆన్సర్ వస్తుంది, అది మీరు టిక్ పెట్టుకోవచ్చు. అర్థమైందా, సింపుల్. నెక్స్ట్ ద యూనిట్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఈజ్, ఇక్కడ కూడా మీకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు, స్పేస్ లేక నేను రాయలేదు. క్యాండిలా అని, మీటర్ అని, మోల్ అని, ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఇది డైరెక్ట్ కాన్సెప్ట్ కాబట్టి చదువుకోవచ్చు, అక్కడ సాల్వింగ్ ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ అంటే అర్థం ఏంటి, సంథింగ్ దట్ ఆక్యుపైస్ స్పేస్ అని అర్థం, అంతే కదా. ఈ ప్రపంచం మీద ఏదైనా స్పేస్ను ఆక్యుపై చేయగలిగితే దాన్ని మనం మ్యాటర్ అని పిలుస్తాం. సో మనకి క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ అనే దానికి ఎప్పుడైనా సరే యూనిట్ ఏమవుద్దంటే మోల్ అవుద్ది. మోల్ అంటే అక్కడ గ్రామ్స్లోని కేజీస్లోని చెప్తాం, అంటే వెయిట్ కోసం చెప్తుంది. ఏదైతే స్పేస్ను ఆక్యుపై చేస్తుందో దానికే వెయిట్ ఉంటుంది కాబట్టి మోల్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. అక్కడ మోల్ ఆప్షన్ ఇచ్చాడు, అర్థమైందా, రైట్. నెక్స్ట్ సౌండ్ ఈజ్ ఏ డాష్ ఫినామినా అని అడుగుతున్నాడు. సౌండ్ అనేది ఏ ఫినామినా అంటే మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏ ఫామ్లో వెళ్తుంది, వేవ్ ఫామ్లో వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, సౌండ్ అనేది ఎప్పుడు కూడా వేవ్ ఫినామినా. ఇది ఇక్కడ కొంచెం ఎటకారంగా సర్కిల్ ఇచ్చాడు, సర్కిల్ అనేది అసలు కాదు, స్క్వేర్ అనేది అసలు కాదు, నన్ను అంటే ఏం లేదు. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా, వేవ్ అవుతుంది అనమాట. అర్థమైందా, సింపుల్. నెక్స్ట్ హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్, ఇది మీకు తెలియాలి. ఎలక్ట్రాన్ ఎవరు, ప్రోటాన్ ఎవరు, న్యూట్రాన్ ఎవరు, మనం బిట్స్ వైజ్ వెళ్తాం కాబట్టి అన్నీ చెప్తాను. సో హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్ అన్నప్పుడు మీకు ఆన్సరు జేజే థామ్సన్ అవుతుందమ్మా. ఆన్సర్ ఏమవుతుంది, జేజే థామ్సన్ ఇవన్నమాట. సో ఎన్ని అయ్యాయి ఇప్పుడు మనకి 9 అయ్యాయి. మ్యాథ్స్ అంటే కొంచెం సాల్వింగ్ టైం పడుతుంది తప్ప మిగతావన్నీ ఈజీగా వెళ్ళిపోతుందిలేండి. సో 9 అయ్యాయి అమ్మా, ఓకేనా. సో ఈ నోట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ 10th బిట్ నుండి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, అయితే నెక్స్ట్ చూడండి అమ్మ, ఇక్కడ 10th బిట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్. సో సెమీ కండక్టర్ మెటీరియల్స్లో ఏం వాడతారు అంటే వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ జిఈ అంటే జర్మానియం, సిలికాన్ ఇచ్చాడు, బోత్ ఏ అండ్ బి ఇచ్చాడు, ఆల్ ఆఫ్ దిస్ ఇచ్చాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జెర్మానియం, సిలికాన్ ఈ రెండు కూడా వాడతారమ్మా, ఓకేనా. కాబట్టి బోత్ ఏ అండ్ బి అనేది కూడా ఆన్సర్ అవుతుంది. బట్ ఏ అండ్ బి అనే ఆన్సర్ కూడా కరెక్టే కదా అక్కడ, కదా. కాబట్టి ఏబిసి 3 కరెక్టే కాబట్టి ఆల్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి డి అనేది ఆప్షన్ అనమాట. అర్థమైందా, అక్కడ సి కూడా కరెక్టే, డి కూడా కరెక్టే, బట్ సి కరెక్టే కాబట్టి ఏబిసి కరెక్ట్ అని చెప్పి డి చెప్తుంది కాబట్టి డిఏ పెట్టాం. నెక్స్ట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ దేర్, అంటే ఎన్ని రకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. అంటే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, అల్ట్రా వైలెట్ రేస్, ఎక్స్ రేస్ ఇలా ఉంటాయి కదా. ఇవి ఎన్ని అంటే 7 రేస్ అమ్మ. ఎన్ని 7 వేవ్స్.
ఓకేనా, 7 వేవ్స్. నెక్స్ట్ సౌండ్ వేవ్స్ మూవ్ త్రూ సీ వాటర్ విత్ ద స్పీడ్ ఆఫ్ అని అర్థం అక్కడ. అంటే ఎంత స్పీడ్తో మనకి సౌండ్ వేవ్స్ అనేవి వాటర్లో, ఇక్కడ సీ వాటర్ ఇన్ ద సెన్స్ వాటర్లో ఉంటాయి అని చెప్తున్నాడు. మీకు ఇక్కడ ఆన్సరు 1500 మీటర్ పర్ సెకండ్ అమ్మ. ఎంత? 1500 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఎయిడ్స్ పేషెంట్స్. ఓకేనా, అంటే ఈ 4 ఇచ్చాడు, ఈ 4గిట్లో ఎయిడ్స్ పేషెంట్స్కి ఏం వాడతారని అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్ ఎవరైతే కాన్సెప్ట్ వైజ్ చదువుతారో వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఇదే కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని తయారు చేసినవే మన పీడిఎఫ్స్. మీరు టెక్స్ట్ బుక్ చదవలేని అనుకుంటే, అంటే మొత్తం టెక్స్ట్ బుక్ని గ్యాదర్ చేసుకొని చదవడం అనేది టైం పట్టే ప్రాసెస్ ఎవరికైనా సరే యాజ్ ఎ స్టూడెంట్గా. కాబట్టి టెక్స్ట్ బుక్ మొత్తాన్ని కూడా నీట్గా గ్యాదర్ చేసి మొత్తంలో ఉన్నదాన్ని అంతటిని కూడా మీకు కండెన్స్ చేసి తయారు చేసినవే మన పీడిఎఫ్స్. టెక్స్ట్ బుక్ నమ్మితే మీకు ఏ బిట్ అని రాస్తారు, అలాగే మన పీడిఎఫ్స్ కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకున్నవే. మీకు అది ఎప్పటి నుండో చెప్తున్నాను ఆ విషయం అనేది, అర్థమైందా? కాబట్టి ఇవన్నీ కూడా అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద బిట్స్ వచ్చేస్తాయి. ఓకేనా, కొన్ని ఏంటంటే అవుట్ ఆఫ్ ద, అంటే టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వని ఇన్ఫర్మేషన్ కొన్ని ఉంటాయి, అర్థమవుతుందా? అది వేరే విషయం, అది 1 or 2 మిస్ అవుతాయి. బట్ మిగతావన్నీ కూడా టెక్స్ట్ బుక్లోవే ఇచ్చాడు. ఓకే, రైట్. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఎయిడ్స్ పేషెంట్స్కి మనం వాడేది ఏంటి అంటే AZT అమ్మ. ఏంటది? AZT. ఓకే, నెక్స్ట్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి ఫాదర్ ఎవరు? ఇది బేసిక్గా తెలిసిందే, మెండలీవ్. ఎవరమ్మా? మెండలీవ్. నెక్స్ట్ డ్రిటీ మెండలీవ్ అని ఉంటుంది. అనదర్ నేమ్ ఆఫ్ 16 గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్, అంటే మీకు పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూప్స్ 7 పీరియడ్స్ ఉంటాయి. మీకు నేమ్స్ కూడా తెలియాలి. ఆల్కలై మెటల్స్, ఆల్కలై అర్త్ మెటల్స్. ఓకేనా, 1-2 గ్రూప్స్ అనమాట. 18th గ్రూప్కి వచ్చేసరికి మీకు ఆక్టెట్, అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అన్ని 8 ఉంటాయి. ఆక్టెట్ నోబుల్ గ్యాసెస్ అంటారు, వాటిని ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా అంటారు. 17కి వచ్చేసరికి హాలోజెన్స్ అంటారు. 17 ముందుదే 16 కదా, 16 ఏమంటారు అంటే చాల్కోజెన్స్ అంటారు. ఏమంటారమ్మా? చాల్కోజెన్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవి బిట్స్ అనమాట. ద వ్యాలెన్సీ అంటే 16th బిట్, ద వ్యాలెన్సీ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ ఈజ్. చాలా జాగ్రత్తగా ఇవన్నీ చూడాలి మీకు. ఇది కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను రీసెంట్గానే అంటే దీని ముందు వీడియోయే, ఓకేనా, 2 days అయింది పెట్టి. నేను ఈ వీడియోలో ఆ వీడియోలో నేను మీకు ఇదే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వ్యాలెన్సీ అంటే ఏంటి, యాటమ్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇవన్నీ పెట్టాను. సో మీకు అప్పుడే చెప్పాను చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీని మీద సుమారు 3 నుండి 5 బిట్లు ఉంటాయని. సో ఆ టాపిక్ మీద ఇక్కడ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇది పబ్లిక్ పేపర్లోనే ఇచ్చారు. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్లో చెప్పే ప్రతిదీ కూడా మీకు మ్యాక్సిమం రైట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అర్థమవుతుందా? సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెమ్మే కాదు, ప్రతి సెమ్లో కూడా మన ఛానల్ మీ అందరికీ కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, రైట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోద్దు. అయితే ఇప్పుడు ఈ టాపిక్కి వెళ్దాం. ద వ్యాలెన్సీ ఆఫ్ ద నోబుల్ గ్యాసెస్ ఈజ్, అంటే చూస్తున్నప్పుడు నాకు గుర్తొస్తుంది ఆల్రెడీ చెప్పిన మాటలు అవి చెప్తున్నాను, అందుకోసమే. దీని ముందు వీడియో మీరు చూడండి, ఇవన్నీ అందులో డిస్కస్ చేశాను ఆల్రెడీ. ద వ్యాలెన్సీ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ ఈజ్ అన్నాడు. అంటే నోబుల్ గ్యాసెస్ అనగానే ముందు మీకు మైండ్లోకి రావాలి పీరియాడిక్ టేబుల్. ఖచ్చితంగా మీరు చదవాలమ్మా. చదవాలంటే అంతా చదవాల్సిన పని లేదు, సుమారు 40 ఎలిమెంట్స్ దాకా చదువుకోవాలి. ఆ పీరియాడిక్ టేబుల్ అనేది మీకు ఒక ఐడియా ఉండాలి, ఏ విధంగా ఉంటుంది. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలన్నమాట. బేసిక్స్ చాలా ఉంటాయి, ఎలా కట్టాలి ఏంటి అనేది, ఇవన్నీ మీకు తెలియాలి. సో ఇక్కడ నోబుల్ గ్యాసెస్ అనగానే 18th గ్రూప్ అంటే లాస్ట్ గ్రూప్ అనమాట, అర్థమైందా? సో 18th గ్రూప్ని మనం ఏమని పిలాలి? నోబుల్ గ్యాసెస్. ఇందాకలే చెప్పాను ఈ వీడియోలో, నోబుల్ గ్యాసెస్ అయినా అంటారు, ఇనర్ట్ గ్యాసెస్ అయినా అంటారు, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్స్ అనేనా అంటారు, 18th గ్రూప్ ఎలిమెంట్స్ అనేనా అంటారు, అర్థమైందా? రైట్. అయితే ఈ నోబుల్ గ్యాసెస్ యొక్క వ్యాలెన్సీ ఎంత అన్నాడు. ఇక్కడ మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా, చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. వ్యాలెన్సీకి చాలామందికి తెలియదు, ఈ టాపిక్ ఇంకా చెప్పాలి. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి, అవుటర్ మోస్ట్ అంటే ఏంటి, ఇదంతా కూడా డిస్కస్ అయ్యింది. నెక్స్ట్ పార్ట్ చెప్దాం అనుకున్నాను, అందులో ఇది ఉంటుంది. వ్యాలెన్సీ అంటే ఏంటి, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది చాలామందికి తెలీదు, ఈ రెండు ఒకటే అనుకుంటారు. వ్యాలెన్సీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో ఇక్కడ మీకు వ్యాలెన్సీ అడుగుతున్నాడు. మామూలుగా అవుటర్ మోస్ట్ షెల్, నోబుల్ గ్యాసెస్లో అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ద వ్యాలెన్సీ ఆఫ్ ద నోబుల్ గ్యాసెస్ ఈజ్ 8 అని రాసిన వాళ్ళు చాలామంది ఉంటారు.
కానీ అది ఆన్సర్ రాంగ్ అమ్మ. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే 8 అని రాయాలి, బట్ వ్యాలెన్సీ అంటే ఎన్ని రాయాలి తెలుసా? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే అర్థం ఈ 8ని, అంటే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే అర్థం అది ఆక్టెట్ అని అర్థం, అంటే ఫిల్ అయిపోయింది. ఇంకెవరి నుంచి కూడా తీసుకోదు ఒక్క ఎలక్ట్రాన్ కూడా, అదేవిధంగా ఒక్క ఎలక్ట్రాన్ కూడా ఇవ్వదు. కాబట్టి ఇక్కడ ఇచ్చేది లేదు తీసుకునేది లేదంటే అక్కడ మీకు వ్యాలెన్సీ 0 అని అర్థం, గుర్తుపెట్టుకోండి. వ్యాలెన్సీ ఎంత? 0. దీనికి ఒక ట్రిక్ ఉంటుంది. ఏంటి ఆ ట్రిక్ అంటే మనకు ఆ పీడిఎఫ్స్లో క్లియర్గా ఇవన్నీ ఉంటాయి. మీకు మన దగ్గర పీడిఎఫ్స్ తీసుకుంటే అందులో అన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు ట్రిక్ ఏంటో చెప్తాను చూడండి. 8 మైనస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చేయాలి. ట్రిక్ ఏంటంటే 8 మైనస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చేయాలి. ఎన్నైతే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని 8లోంచి మైనస్ చేయాలి. ఎప్పుడైనా సరే ఎంతలోంచి చేయాలి? 8లోంచి మైనస్ చేయాలి. 8లోంచి మైనస్ చేస్తే వచ్చిన వాల్యూయే వ్యాలెన్సీ అవుతుంది. ఇది మీకు చెప్పేసాను ట్రిక్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు 8 అన్నాం, ఇప్పుడు 18th గ్రూప్ కదా, 18th గ్రూప్లో అవుటర్ మోస్ట్లో ఎన్ని ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 మైనస్ 8 ఎంత? 0 అయినా, కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 0 అవుతుంది అమ్మా. ఓకేనా? ఇంకా డీటెయిల్గా ఇక్కడ చెప్తే మనకు టైం సరిపోదు. ఓకేనా? అది నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ పీ బ్లాక్ ఎలిమెంట్? మీకు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద పీరియాడిక్ టేబుల్ కనిపిస్తే చూడండి. ఎస్ బ్లాక్, పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ కనబడ్డది కదా. సో ఇది మీకు మైండ్లో ఉండాలన్నమాట. సో ఎక్కడ నుండి ఎక్కడికి పి, ఎక్కడ నుండి ఎక్కడికి డిఈ, ఎక్కడ నుండి ఎక్కడికి ఎస్, ఇవి తెలియాలి. ఫస్ట్ 2 ఎస్ అనమాట, లాస్ట్వి మీకు పీరియాడిక్ టేబుల్ డిజైన్ బట్టి మీకు అర్థమైపోతుంది. చూడండి. సో పీ బ్లాక్ ఎలిమెంట్లు ఎవరు ఉన్నారు అంటున్నాడు. ఎంజీ అంటే మెగ్నీషియం, ఇది ఎస్ బ్లాక్లో ఎలిమెంట్. ఎన్ అంటే నైట్రోజన్, పీ బ్లాక్లో ఎలిమెంట్. మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ పెట్టాను కాబట్టి ఇప్పుడు చూడండి పిక్. వి అంటే వెనాడియం, ఇది డి బ్లాక్ ఎలిమెంట్. కే అంటే పొటాషియం, ఇది కూడా మీకు ఎస్ బ్లాక్ ఎలిమెంట్. కాబట్టి ఇక్కడ పీ బ్లాక్లోకి ఎవరు వెళ్ళారు అంటే ఆ డయాగ్రామ్ మీకు మైండ్లో ఉండాలి. అదే చెప్తాను మీకు పీరియాడిక్ టేబుల్లో బేసిక్ అండర్స్టాండింగ్ ఒక 40 ఎలిమెంట్స్ దాకా ఉండి ఏది ఏ బ్లాకో తెలిస్తే యూ కుడ్ బి ఏబుల్ టు డూ వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్. సో ఇక్కడ నైట్రోజన్ అనేది పీ బ్లాక్ ఎలిమెంట్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? నైట్రోజన్. మీకు కనిపిస్తుంది కదా, అదేనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఎలిమెంట్ షోస్ NS2 NP3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? చాలా ఇంపార్టెంట్ ఇది. ఏమంటున్నాడు? ఏ ఎలిమెంట్కి NS2 NP3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇది మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ టాపిక్ ఏదైతే నేను చెప్పానో వీడియో కింద ఇచ్చాను, అందులో క్లియర్గా చెప్పాను. సో చూడండి ఒకసారి. ఇంకా దాని మీద పార్ట్స్ వస్తాయిలేండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవ్వలేదు, పార్ట్స్ కింద పెడుతున్నాను. ఒక పార్ట్ పెట్టాను కెమిస్ట్రీ మీద, ఇంకోటి కూడా పెడతాను నెక్స్ట్. NS2 NP3 అనగానే మీకు చెప్పేస్తాను సింపుల్గా. చూడండి, ఎగ్జామ్లో ఎప్పుడైనా ఇలాగ అడిగాడు అనుకోండి, ఇక్కడ SOP అనేవి ఆర్బిటల్స్. ఈ ఆర్బిటల్స్ ఒక ఆర్బిట్లో ఉంటాయి కాబట్టి 2 + 3 ఎంత అవుద్ది? 5 అవుద్దమ్మా. అంటే అవుటర్ మోస్ట్లో ఎంత ఉన్నట్టు? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. నేను చెప్పిన జాగ్రత్త వినండి. అవుటర్ మోస్ట్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. అవుటర్ మోస్ట్లో 5 ఎలక్ట్రాన్స్ ఎవరికి ఉంటాయి? అంతే కదా, అవుటర్ మోస్ట్లో 5 ఎలక్ట్రాన్స్ ఏ ఎలిమెంట్స్కి ఉంటాయి? అవుటర్ మోస్ట్లో 5 ఉన్నదంటే దాని అర్థం అవన్నీ కూడా గ్రూప్ 15 ఎలిమెంట్స్ అని అర్థం. అది సింపుల్ ట్రిక్, అది నేను మీకు చెప్పాను ఆల్రెడీ. అవుటర్ మోస్ట్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటే గ్రూప్ 15 అని, అవుటర్ మోస్ట్లో 4 ఉంటే గ్రూప్ 14 అని, అవుటర్ మోస్ట్లో 3 ఉంటే గ్రూప్ 13 అని. ఇదే ఇంకేం లేదు లాజిక్ అక్కడ. అర్థమవుతుందా? సో ఆ విధంగా మీరు అక్కడ అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు NS2 NP3 అంటే 5 వచ్చింది, అంటే 2, 5 అని. అవుటర్ మోస్ట్లో ఎంత వచ్చాయి? 5 వచ్చాయి. ఇలాగ అన్ని అవుటర్ మోస్ట్లో 5 ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా దేనికి చెందినవి? గ్రూప్ 15 ఎలిమెంట్స్కి చెందినవి. గ్రూప్ 15కి సంబంధించిన 15th గ్రూప్ మీకు తెలుసు కదా, 18 గ్రూప్స్ ఉంటాయి. 18లో 15th గ్రూప్ ఒకసారి చూడండి పీరియాడిక్ టేబుల్ ఓపెన్ చేసి. మీకు అక్కడ గ్రూప్ 15లో అన్ని ఎలిమెంట్స్కి మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి, అవుటర్ మోస్ట్లో 5 వస్తాయి. అర్థమైందా? రైట్, ఇలా రాయండి. ఆర్బిటల్స్ కాకుండా షెల్స్ వైజ్ రాయండి. 2, 7, 2, 8, 5 ఇలా వస్తాయి అనమాట. అలా రాస్తే అది ఎలా రాయాలో వీడియో ఉంటుంది చూడండి. అలా రాస్తే మీకు అన్నిట్లో 5 వస్తాయి. అందుకే అవన్నీ కూడా 15th గ్రూప్లో పెట్టారు. అది లాజిక్ అక్కడ. అర్థమైందా? అవుటర్ మోస్ట్లో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా 15th గ్రూప్లో అమర్చడం జరిగింది మెండలీవ్. ఓకే, అదనమాట. కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే గ్రూప్ 15 అవుతుంది. గ్రూప్ 15 ఎలిమెంట్స్ అనేవి మళ్ళీ మీకు మైండ్లోకి రావాలి. గ్రూప్ 15 ఎలిమెంట్స్ ఏంటంటే నైట్రోజన్తో మొదలవుతుంది. దాన్నే మనం నైట్రోజన్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తాం. అర్థమైందా? సో నైట్రోజన్తో మొదలవుతుంది అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ బోరాన్ అన్నాడు, కాదు. అల్యూమినియం కాదు, వెనాడియం కాదు, ఆన్సర్ నైట్రోజన్ అన్నమాట. చెప్పింది అర్థమైందా? నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ అయినా, ఆక్సిజన్ గ్రూప్ 16 అయినప్పుడు నైట్రోజన్ ఏమవుద్ది? గ్రూప్ 15 అవుద్ది. గ్రూప్ 15లోనే ఇక్కడ నైట్రోజన్ ఉంది కాబట్టి ఆన్సర్ నైట్రోజన్. చాలా జాగ్రత్తగా, అంటే కాన్సెప్ట్ అంతా మీకు ఇంపార్టెంట్ అక్కడ.
మీ దగ్గర ఏదో వర్క్ బుక్ ఉందో లేకపోతే బయట టెస్ట్ పేపర్స్ ఉన్నాయి, టెస్ట్ పేపర్స్లో కొన్ని బిట్లు చేసేస్తే అవే ఎగ్జామ్లో పడిపోతాయి అనుకోవద్దు. అలా ఉండదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇస్తాడు. టెక్స్ట్ బుక్ చదివితేనే అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్ చదవలేరు కాబట్టే మన పీడిఎఫ్స్ అనేవి మెటీరియల్స్ ఇవి తయారు చేసి నీట్గా కొన్ని క్లాసెస్ కూడా మనం అయితే అప్లోడ్ చేస్తున్నాం. అర్థమైందా? అది ఆప్టిక్స్ ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు. ఆప్టిక్స్ ఈజ్ రిలేటెడ్ టు అంటే బిహేవియర్ ఆఫ్ లైట్ అమ్మ. హీట్ కాదు, ఎయిర్ కాదు, వాటర్ కాదు, మనకు మామూలు బేసిక్గా అర్థమైపోద్ది. లైట్కే ఆప్టిక్స్, ఆప్టికల్ ఫైబర్ తెలుసు కదా, కమ్యూనికేషన్కి వాడతారు. ఈ ఆప్టికల్ ఫైబర్లో ఎవరు మూవ్ అవుతారు? లైట్ మూవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, స్పెక్ట్రోస్కోపీ ఈజ్ యూజ్డ్ టు ఎనలైజ్ అండ్ ఇంటర్ప్రెట్ ద స్పెక్ట్రా ఆఫ్ ఏ యాటమ్స్ అన్నాడు, బి మాలిక్యూల్స్ అంటున్నాడు, సి బోత్ ఏ అండ్ బి అంటున్నాడు, డి నన్ అంటున్నాడు. సింపుల్, యాటమ్స్ మాలిక్యూల్స్ కలిపే ఉంటుంది ఆన్సర్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మ, ఇక్కడ 21 దగ్గర ఉన్నాం మనం. 30 అవగొట్టిన తర్వాత ఈ వీడియో క్లోజ్ చేద్దాం, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు వీడియో స్పీడ్గా అయిపోవాలని చెప్పి నేను ఏది పడితే చెప్పకూడదు. కంటెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. మీకు ప్రతి బిట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను కాబట్టి టైం అనేది పడుతుంది. అర్థమవుతుందా? మీరు వరీ అవ్వద్దు. బేబేగా మీకు చూపించేసినంత మాత్రం అక్కడ ఏం ఉండదు. కానీ మీకు కాన్సెప్ట్ నేర్పించను అనుకోండి, ఇలాంటి బిట్స్ రిపీట్ అయితే మీరు బాగా రాస్తారనమాట. మనం ఎప్పుడూ కూడా కంటెంట్కే ఇస్తాం ప్రయారిటీ, గుర్తుపెట్టుకోండి. టైం అయిపోతుందని చెప్పి కంగారు పెట్టేసి మీకు ఏటి పడుతుంది చెప్పడం అయితే వద్దనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ 28 దగ్గర ఉన్నాం. 29, 30తో క్లోజ్ చేసేద్దాం ఈ వీడియో. పార్ట్ 1 కింద పెట్టేద్దాం. పార్ట్ 2 అనేది మనం రిమైనింగ్ పెట్టుకుందాం. ఇంత టైం అవుతుందని అనుకోలేదు, బట్ ఎక్స్ప్లెనేషన్ టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. కంటెంట్గా మీరు కూడా ప్రయారిటీ ఇవ్వండి, టైంకి కాదు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి 21st బిట్. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ డిస్క్రైబ్స్ ద బిహేవియర్ ఆఫ్ ఏ లైట్ ఇచ్చాడు, బి వాటర్ ఇచ్చాడు. ఏ లైట్, బి ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సి వాటర్, డి విండ్. మనకు బేసిక్గా తెలిసిపోద్ది మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ అనేది మీకు ఫిజిక్స్ టాపిక్ కాబట్టి లైట్ కూడా కాదు, వాటర్ కాదు, విండ్ కాదు అనమాట. ఆన్సరు ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వేవ్స్ కోసం చెప్తుంది అక్కడ. ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కోసం అక్కడ మనకు డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ 22nd ఫిజిక్స్ బేస్డ్ మోడలింగ్ ఈజ్ క్రూషియల్ ఇన్ డిజైనింగ్ డాష్ ఫర్ రోబోట్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? సింపుల్, ఇది యాక్చువల్గా కాన్సెప్ట్, మీకు ఇచ్చిన కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్లో పాయింట్ ఇది. మీరు చూడగానే చెప్పవచ్చు రోబోట్స్ కోసం అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్లో రోబోట్స్ 4th దాంట్లో ఉంది చూడండి, రోబోట్ లోకోమోషన్. ఓకేనా? సింపుల్, అక్కడే ఉంది కాబట్టి రాసేయచ్చు, నో ప్రాబ్లం. కానీ కంట్రోల్ సిస్టమ్ అంటే ఒక డెఫినేషన్ ఉంటుంది, నేర్చుకోవాలి. సెన్సార్స్ డెఫినేషన్, ట్రాజెక్టరీ ప్లానింగ్ డెఫినేషన్, ఇలా ఉంటుంది. మీకు ఏదైనా అడగొచ్చు. ఈ పేపర్లోని ఇది అడిగాడు, ఇంకేదైనా అడగొచ్చు. కాబట్టి కాన్సెప్ట్ వైజ్ చదువుకోవాల్సి ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా? అవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్, ఏపీఐ స్టాండ్స్ ఫర్. ఇక్కడ కూడా మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అన్ని కెమిస్ట్రీలో ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ థింగ్, నేను ఎందుకు ఇవ్వలేదంటే స్పేస్ లేదు కాబట్టి ఇవ్వలేదు. మీ టైంని ఇంకా నేను సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఏపీఐ స్టాండ్స్ ఫర్ అంటే మీకు ఇక్కడ యాక్టివ్ కెమిస్ట్రీలో అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటే ఉంటుంది, యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రేడియంట్. ఇది దీని ఆన్సర్ అమ్మ. ఓకేనా? యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రేడియంట్, అది ఏపీఐ అనమాట. మీకు ఆప్షన్స్ అనలిటికల్, ఫార్మసిటికల్ అని ఇలా డిఫరెంట్ ఇచ్చాడు. గ్రీన్ కెమిస్ట్రీ రియాక్షన్స్ ఆర్. గ్రీన్ కెమిస్ట్రీ అనేది ఒక కాన్సెప్ట్ అమ్మ. సో ఈ గ్రీన్ కెమిస్ట్రీ ఏం చెప్తుంది? ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అలా ఉన్నాయండి. యాక్చువల్గా క్వశ్చన్ పేపర్లో కూడా చాలా తప్పులు ఉన్నాయన్నమాట, మిస్టేక్స్. అంటే ఆప్షన్స్లోని మిస్టేక్స్ చాలా ఇచ్చాడు. చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఓకేనా, ఇంకేం కాదు, స్పెల్లింగ్ మిస్టేక్స్. అబాలిషన్ ఆఫ్ ఎకనామిక్ రియాక్షన్స్, ఎలిమినేషన్ ఆఫ్ ఎకనామిక్ రియాక్షన్స్, 100% యాటమ్ ఎకనామిక్ రియాక్షన్స్, సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఎకనామిక్ రియాక్షన్స్. ఇవే 4 ఆప్షన్స్. మీకు షార్ట్కట్లో రాశాను, అందుకే నోట్తో చెప్పేసాను మీకు అర్థం అవ్వాలని. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. మీరు తెలుసుకోవాల్సింది గ్రీన్ కెమిస్ట్రీ అని, ఫిజికల్ కెమిస్ట్రీ అని, ఇలా డిఫరెంట్ కెమిస్ట్రీస్, క్వాంటమ్ కెమిస్ట్రీ అని ఇలా చాలా ఉంటాయి. సో గ్రీన్ కెమిస్ట్రీ అనేది ఏం చెప్తుంది అంటే, ఏవైతే ఎన్వైర్న్మెంట్కి ప్రాబ్లమేటిక్గా అంటే డేంజరస్గా, హార్మ్ఫుల్గా ఉంటాయో వాటి యొక్క యూసేజ్ని ఎలిమినేట్ చేయడాన్నే ఈ గ్రీన్ కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ చెప్తుంది అనమాట. మీకు అర్థమైందా? అంటే నేచర్కి హార్మ్ఫుల్గా ఉన్న ప్రొడక్ట్స్ని ఎలిమినేట్ చేయడాన్నే ఈ యొక్క గ్రీన్ కెమిస్ట్రీ చెప్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఎలిమినేషన్ ఆఫ్ ఎకనామిక్ రియాక్షన్స్. అది అక్కడ ఆప్షన్ అయితే అదే, మీనింగ్ అయితే అదే వస్తుంది. విచ్ కంప్యూటర్ వర్క్స్ ఆన్ ద డేటా ఇన్ జీరోస్ అండ్ వన్స్. జీరోస్ వన్స్ని యూజ్ చేసుకుని కంప్యూటర్లోకి వస్తాం. జీరోస్ని వన్స్ని యూజ్ చేసుకొని ఏ కంప్యూటర్ పనిచేస్తుంది? జీరోస్ వన్స్ అంటే అది బైనరీ సిస్టమ్. యూ ఆల్ నో దట్. సో బైనరీ సిస్టమ్ని
యూజ్ చేసే కంప్యూటర్ ఎందులో యూజ్ చేస్తారంటే మీకు డిజిటల్ కంప్యూటర్లో యూజ్ చేస్తారమ్మా. నేను ఆప్షన్స్ ఇవ్వలే కాబట్టి రాస్తున్నాను. డిజిటల్ కంప్యూటర్స్, అర్థమైందా? హైబ్రిడ్ కంప్యూటర్స్, పర్సనల్ కంప్యూటర్స్ ఇలా ఇచ్చాడు ఆప్షన్స్. డిజిటల్ కంప్యూటర్స్ కూడా ఉంది, అది ఆన్సర్. ద సైజ్ ఆఫ్, మీరు ఇది డైరెక్ట్ బిట్కిని చదివితే సరిపోయింది అంతే. ద సైజ్ ఆఫ్ అన్ ఐపీ అడ్రస్ ఇన్ IPv6 ఈజ్, చాలా ఇంపార్టెంట్. ఇది మీకున్న అన్ని కాన్సెప్ట్స్లో మధ్యలో ఉంది బిట్, అది ఇచ్చాడు ఇక్కడ చూసారా. అంటే చాలా ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్ చదివిన రాయగలుగుతారు. ఓకేనా? అది. సో IPv6 యొక్క IP అడ్రస్ ఎంత అన్నాడు. మీకు ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి IPv4 ఉంటుంది, ఇంకొకటి IPv6 ఉంటుంది. IPv4కి వచ్చేసరికి మీకు 32 బిట్స్ అనమాట. IPv4 32 బిట్స్, IPv6 వచ్చేసరికి ఆన్సర్ 128 బిట్స్. గుర్తుపెట్టుకోండి, అది మారదు, అది డైరెక్ట్ లాజిక్ అంతే. ఇప్పుడు 0s 1s ఉంటుంది, ఏంటి అంటే నెంబర్ సిస్టంలో బైనరీ కదా, అది మారదు కదా. అలాగే ఇక్కడ కూడా IPv6కి 128 బిట్ అనమాట ఆన్సర్. కానీ IPv4 కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను 32 బిట్స్. ఇవన్నీ నేను ఇలా మధ్య మధ్యలో చెప్తున్నాను ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నాం కాబట్టి. కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీకు కావాలంటే మాత్రం మీరు టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ బుక్ చదవలేకపోతే మాత్రం మన PDFs తీసుకోండి, అందులో ప్రతిదీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ అండ్ లాజికల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ నెట్వర్క్ ఈజ్, అంటే ఫిజికల్ అండ్ లాజికల్ అరేంజ్మెంట్స్. సో ఫిజికల్గా మనకి, అదేవిధంగా లాజిక్ వైజ్ కూడా మనకి అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టోపాలజీ, నెట్వర్క్ అంటే సిస్టమ్స్ అన్నీ కలిపి, దాన్ని మనం టోపాలజీ అంటాం. ఓకేనా, టోపాలజీ. నెక్స్ట్ DNS డేటాబేస్ కంటైన్స్, DNS అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అని అర్థం, ఫుల్ ఫామ్ అనమాట, అదేని అడగొచ్చు. డేటాబేస్ కంటైన్స్ ఏం కంటైన్ చేస్తుంది అంటే నేమ్ సర్వర్ రికార్డ్స్ ఉంటాయి, హోస్ట్ నేమ్ టు అడ్రస్ రికార్డ్స్, పర్టికులర్ కరస్పాండింగ్ అడ్రస్కి అది పంపిస్తుంది. అలాగే హోస్ట్ నేమ్ ఎలియాసెస్. ఓకేనా, ఎలియాసెస్ అనేది నేమ్ అనమాట, హోస్ట్ నేమే ఎలియాసెస్ అనమాట. అర్థమైందా? DNSలో వన్ ఆఫ్ ద నేమ్స్ ఎలియాసెస్. సో ఇప్పుడు మీకు ABC 3 కరెక్టే కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? D అవుతుంది ఆన్సర్. అర్థమైందా? సో ఇవి మీనింగ్స్ అనమాట. సో 28 అయ్యాయి. ఇంకొక 2 బిట్లు చూసి ఈ వీడియో క్లోజ్ చేసి పార్ట్ 2తో మీ ముందుకు వస్తాను. ఇంకా కొన్ని హార్స్లో పార్ట్ 2 కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. సో ఒకసారి ఇవి అయితే రాసుకోండి. రైట్, అయితే నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రోగ్రామ్స్ దట్ కాపీ దెమ్సెల్వ్స్ త్రూ అవుట్ ఏ కంప్యూటర్ ఆర్ ఏ నెట్వర్క్. దానికి అదే కాపీ చేసుకొని కంప్యూటర్ మొత్తం వ్యాపించేదనమాట. ఏంటది అంటే వైరసెస్. ఇది మీకు బేసిక్గా తెలిసిందే, వైరసెస్. నెక్స్ట్, ఏ నెట్వర్క్ దట్ లింక్స్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం అంతటికి కూడా కమ్యూనికేట్ అయ్యేది, మొత్తానికి కూడా కనెక్ట్ చేసేది ఏంటి అంటే ఇంటర్నెట్. ఇది కూడా బేసిక్గా మనకి ఐడియా వచ్చే టాపిక్. సో ఇవి కంప్యూటర్తో 30 క్లోజ్ అయ్యాయి. ఇక్కడికి ఇంకా బిట్స్ ఉన్నాయి. బిట్స్ అంటే ఇంకా బ్లాంక్స్, ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, మ్యాచింగ్ ఉంది, అదేవిధంగా ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ 3 కలిపి నేను నా నెక్స్ట్ వీడియోలో తెస్తాను. ఇప్పటికే కొంచెం టైం అయింది కాబట్టి మీకు వర్రీ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇక్కడతో ఆపుతున్నాను. సో ఈ వీడియో చూడండి అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఫ్యూ హార్స్. ఇంకో వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మర్చిపోకండి, మీకు కనుక PDF మెటీరియల్స్ ఓన్గా తయారు చేసినవి కావాలంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. తక్కువ కాస్ట్కి మీ అందరికీ ఉపయోగపడే విధంగా కూడా PDFs అయితే ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో ఉపయోగపడతాయి, ఎందుకంటే ప్రతిదీ అందులో మనం కవర్ చేసాం. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి డౌట్ ఉంటే. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెమిస్టర్ మాత్రమే కాదు, ఫర్దర్ సెమిస్టర్స్ మీ డిగ్రీ అయినంత వరకు కూడా మన ఛానల్ మీ అందరికీ కూడా సపోర్టివ్గా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.